ఈరోజు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. హాయ్ అండి, ఐఎమ్ యూ కోటేశ్వరి, హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్. నేను ఒకప్పుడు చాలా ఓవర్ వెయిట్ ఉండేదాన్ని. దానివల్ల మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ చాలా కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. దాంతో నేను గిల్టీగా ఫీల్ అవుతూ ఉండేదాన్ని, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడూ ఏదో ఒకటి ఆలోచిస్తూ ఎలా అయినా వెయిట్ తగ్గాలి అని క్రష్ డైట్స్ స్టార్ట్ చేశాను. రెగ్యులర్గా డిన్నర్ని స్కిప్ చేయడం, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం, ఇలా ఒక్కపూట తిని ఉండడం. ఇలా వెయిట్ అయితే తగ్గాను, కానీ దాంతో ఎన్నో హెల్త్ ఇష్యూస్, బీపీ డౌన్ అవడం, తరచుగా ఫీవర్ రావడం, కళ్ళు తిరగడం, కాళ్ళు చేతులు తిమ్మిళ్ళు, ఇలా ఒకటి కాదు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు నేను డాక్టర్ని కలిశాను. నాకు హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉందని, బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉందని, చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి, సరైన ఫుడ్ తీసుకుంటేనే ఏ మెడిసిన్ అయినా పనిచేస్తుందని చెప్పారు. కానీ నేను ఇలా ఫుడ్ తీసుకోకుండా ఉండిపోవడం వల్ల నా మెటబాలిజం అనేది బాగా స్లో అయిపోయింది. దాంతో ఏం తిన్నా డైజెస్ట్ అయ్యేది కాదు. ఆ తరువాత నేను ఆలోచించాను, ఇలా వెయిట్ పెరిగి ఇబ్బంది పడుతున్న వారికి ఏదైనా చేయాలి అని ఫస్ట్ నా మీద నేను న్యూట్రిషన్ కోర్స్ పూర్తి చేసి న్యూట్రిషన్ పరంగా అసలు నా వెయిట్కి, నా హైట్కి, నా లైఫ్ స్టైల్కి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది తెలుసుకున్నాను. ఆ తరువాత సరైన డైట్ ఫాలో అయ్యాను. నా హెల్త్ 100% సెట్ అయింది. ఆ తరువాత ఓన్లీ న్యూట్రిషనే కాదు, యోగా ద్వారా బాడీ పెయిన్స్, థైరాయిడ్, పీసీఓఎస్ ఉన్నవారికి రిలీఫ్ కావాలి అని నేను యోగా కోర్స్ పూర్తి చేశాను. ఇప్పుడు న్యూట్రిషన్, యోగా రెండు ఒకే చోట ఉంటే సరైన ఫుడ్తో పాటు సరైన వ్యాయామం, ఇంకా మనకి ఒక మంచి ఆరోగ్యంగా ఉండాలి అనే మహిళకి ఇంతకన్నా ఏం కావాలి? అందుకే హెల్త్ కోచ్గా మన వంటింట్లో ఉండే వస్తువులతో మనం తినే ఫుడ్ ద్వారా ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది తెలియజేస్తూ, అలాగే చిన్న చిన్న ఎక్సర్సైజ్తో, యోగాతో పీసీఓడి, థైరాయిడ్ వంటి, అలాగే స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలి మెడిటేషన్ ద్వారా అనేది తెలియజేయాలి ఉమెన్స్. కానీ నేను హెల్త్ కోచ్గా ఒక అడుగైతే స్టార్ట్ చేశాను. మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న కాంటాక్ట్ అయి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి.